విడనాడకురా కృష్ణయ్య, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసున మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసున మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా. కలిగిన కలతలు కలలైపోయెను, ఆ, 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 కలిగిన కలతలు కలలైపోయెను, కలసిన మాటలు వలలైనవిరా, కలసిన మాటలు వలలైనవిరా, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసున మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా కృష్ణ. నీ బ్రతుకుదేడా? నీ వంశంలో రావాల్సిన సత్యునుడా, నన్ను చూసి కళ్ళు పెడుతున్నారా? జకారం ఉన్నారుగా, జకారం. అమ్మా, ఏమిటి ఎవరితోనే గొడవ? వాడు ఏంటి? ఎవరో గాలిబండి అక్కడ వాళ్ళతో మనకు పనే ఉంది కానీ మరి వీడు ఎవరికి ఏం చేస్తున్నావే? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా. నా తల్లి, ఎప్పుడు నీ ఆటపాటే గాని నా మాట ఇంత నాటుకున్నదేమి నీకు? ఏం మాటే? ఆ భవానీ శంకరాన్ని ఇంతటితో ఈడ్చి పాడేయమని 1,00,000 సార్లు చెప్పాను. ఎందుకేవాడు మన ఇంటికి రానిస్తావు? నా మాట ఉందా? అనుభూతం అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణ్ణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఏమిటమ్మా అంత పెట్టాడా? ఆ ఏదమ్మా వాడు ఎంత పెట్టాడో చెప్పమ్మా ఒకసారి వింటా. అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా సరే పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావు, కానీ నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. మగలును వలపులు వర్షించి తొలినాడే, ఏం చేశాడు? మగలును వలపులు వర్షించి తొలినాడే, తిరుగని పిచ్చి గుర్తించినాను. నీకన్నీ నా గుణాలే వచ్చాయి. వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాలించి మాన్యపురం పెంచినాను. ఆ, 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 మంచి పని చేసావే తల్లి. ఇదిగోనమ్మా, బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. ఇప్పుడమ్మా నాకు తినవెచ్చములకని తినుబండములకని పెండామునగలు మార్పించినాను. ఆ, 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 ఆ. ఏమిటమ్మా పెళ్ళం నగలు మార్పించేసాను గొప్ప అవునే. ఓ పిచ్చి పిల్ల, నువ్వైతే పెళ్ళం నగలే మార్పించావు. మరి నువ్వు? నేనైతే వాడత్తగారు వెళ్ళలో పుస్తుల తాడు కూడా అమ్మించాని. అమ్మా, నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంతమ్మా? అనుభవక్కలదే బుద్ధి పెట్టి ఆలోచించాలమ్మా. సరే ఇది వినమ్మా. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, ఎట్టులింతలోనే ఏగుమందో ఆతడు సురన్న, ఆతడు సురన్న, ఆతని కడగన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా. ఆ, ఆ, ఆ,
ఈ శ్రీరంగ నీతినే నేను చేర్చున్నది. ఏమ్మా? చూడు అమ్మడు, నీ అందానికి, ఉమ్, నీ చందానికి, ఉమ్. నీ విద్యకు, నీ తెలివికి ఈ ఒక్క లోటు కనుక నీ దగ్గర లేకపోతే ఏమి లోటమ్మా? కోట్లు కోట్లు సంపాదించబోతున్నట్టే చూడు. ఎలాగమ్మా? విత్తమున్నంత వరకు విటుని మనము కోరి నెత్తిపై వలయు విత్తముడిగిన తోడని బిడియముడిగి ఉమ్, కుక్క నవ్వల బయటకు నెట్ట వలయు. అమ్మడు, అమ్మా ఇలా లక్షణాలు కొన్ని నేర్చుకో బాగు. నేర్చుకుంటాను కానీ నీ కాలంలో అదేనే ఆ కాలంలో నీవు ఇలాగే చేసేవేమిటే అమ్మా? నా కాలంలోనా? అవునే. నా చిన్నతనంలో అవునమ్మా. నేను ఎన్ని కొంపలు ఆర్పేసాను, ఆ ఎన్ని కాపురాల్లో చిచ్చు పెట్టేశాను. అమ్మా అసలు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టేషన్లోనూ చాలా మంది సిత్తి కాగితాలు, ప్లాస్టిక్ సీసాలు ఏరుకున్నారు చూసా? అవునే, చాలా మందిని చూశాను. ఎవరే వాళ్ళు? వాళ్ళంతా ఒకప్పుడు జమీందారు. మరి ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారు? మన ఇంటికి వచ్చారు అలా. నీ మహత్యమా నాయమ్మే. అప్పుడు ఈ కూర్చున్న వాళ్ళలో ఎంత మందిని మాత్రం అసలు ఇంటి దగ్గర పెళ్ళాలతో కాపురం చేయనిచ్చారు. ఉమ్, సంక్రాంతి నిజంగా మన ఇంటి చుట్టూ గిరిగిర్రమంటూ బొంగను తిప్పినట్టు తిప్పే ఉంటావు. నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మంది బయటకు రోజు 4 మంచాలు సిద్ధం చేసి ఉంచేదాన్ని. ఉన్నది నువ్వు ఒక్కదానివి, నీకు ఎందుకే 4 మంచాలు? అవును, మరి ఆయనే ఉంటే తెల్లసేరుతో పనే ఉందని. మరే మంచాల గురించి నీకు తెలిస్తే నాకీ పోట్లేంటి? ఉన్నది ఒక్కదానివే కదవే, ఒకటి సరిపోదా? పడుకోవడానికి ఏదో చాలు. మరి ఇప్పుడు ఎవరికైనా వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? డబ్బులు పెట్టుబడి పెట్టాలి అవును కదా. కదా. మన వ్యాపారానికి మంచాలు కావాలి. అయ్య బాబోయ్. వచ్చేవాడు వస్తుంటే, పోయేవాడు పోతుంటే, వీధి గుమారు రావడం, దొడ్డి గుమారు పోవడం. ఉమ్, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి 4 తలుపులు మూసారు కానీ మన తలుపులు ఎప్పుడు అలా బార్లా తీస్తుంటారు. అమ్మా తలుపులు బార్లా తెరచు కూర్చుంటే దొంగలు పడలేదేమిటి మన ఇంట్లో? దొంగలు పడ్డవా? ఆ. అసలు నేను నిద్రపోతే కదా దొంగలు పడ్డానికి. అది అప్పుడు ఉమ్. ఎంతమంది వస్తే వద్దన్నాని ఉమ్, వచ్చిన వాడిని వచ్చినట్టే బాగా వేడెక్కించి చకచకలాడించేసేదాన్ని. అబ్బా నా చిన్నతల్లో చేసిన ముద్దు ముద్దలు చెప్తున్నాను చూడండి. అవే కావాలి చెప్పమ్మా. కడులో బియ్యను కరిగించి క్షణములో కొసరి కొసరి 100 వేలు గుంచినా. ఏమిటేమిటే ఉన్నట్టుండి పులింటే భయపడి చస్తేను. పులంటే గడుచుకున్నాడే బంగారం. పులంటే మామూలు పులి కాదు. మరి నేను మంచి వయసులో ఉన్న రోజుల్లో మహానుభావుడు పుల్ల వస్తూ పోతూ ఉండేవాడు. ఎవరైనా? ఉప్పలపాటి వెంకటరమణారావు చౌదరి గారు అని అబ్బా ఈ ఊళ్ళో మాయిలు పక్కిరేసి ఆయన ఉన్నాడు. 6 అడుగులు రాజానుబాహుడు అందగాడు. అప్పుడు ఇద్దరికి జోడి మంచి బలే కుదిరేదే. అవును. వాటేసుకుంటే వారం రోజులైనా విడిచిపెట్టేవాడు కాదు. నీ విగ్రహం అటువంటిది, ఎవరైనా నిగ్రహం కోల్పోవాల్సిందే. అసలు నా గురించి ఎలాంటి వారు వచ్చారు తెలుసా? ఎవరెవరు వచ్చారమ్మా? రాజులు వచ్చేవారు, ఉమ్, ఆ రాజులు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, డాక్టర్లు వచ్చేవారు, ఉమ్, లీడర్లు వచ్చేవారు, ప్లేడర్లు వచ్చేవారు, వారర్లు వచ్చేవారు, క్లీనర్లు వచ్చేవారు. అబ్బా ఒక్కరేమిటి రాజాదిరాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల ఖైదీల వరకు నేనంటే పడి చచ్చేవారేముండ. అందరూ సరేలేవే. ఈ రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీల దగ్గరే ఉంటుంది, చేతులు నలుపుకునే మట్టి తప్ప. అయ్యో నీకు ఈ విషయం తెలియదా? ఏమిటది? అమ్మడు, ఆ? వాళ్ళు జైల్లో శిక్ష చేసినంత కాలం ఆ. వాళ్ళ చేత పనులు చేస్తారే. అవును. శిక్ష అయిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ. ఆ పనులు చేసిన దాని ఖరీదు కట్టి డబ్బులు ఇస్తారు. ఇస్తే మరి ఇంతకాలం జైలు శిక్ష అనిపించారు కదా. అవును కదా. విడిచిపెట్టినట్టు ఇంటికి పోయి పిల్లల్ని చూడాలా? మరి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళేవారైతే మరి ఎక్కడికి వెళ్తారమ్మా? ఆ డబ్బు పట్టుకుని తిన్నగా మన ఇంటికి వచ్చేసేవారు. ఆ? ఆ డబ్బులన్నీ మనకి సమర్పిస్తే గారు మొండాగోడుగులు ఇంటికి వెళ్ళేవారు. నా మహిమ అటువంటిది. ఇలా నష్టాలు నేర్చుకోవే. ఆ డబ్బు కూడా వదలలేదేమిటి అసలు నువ్వు? ఎవరి దగ్గర ఏది వదిలిపెట్టవు. అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవే నా బొమ్మాళి? అది మన జీవితంలో చేసిన పెద్ద పాడు పని బుద్ధి. ఏమిటిది? నాకు ఒక మహాఫిజన్ గుట్ట ఆయన తగులుకున్నాడు. ఎంతమంది మధ్యలో ఈయనెవరే? జగతా నల్లగారని. అబ్బా తమ్ముడు ఆ, నల్లగారు సందగాడు వచ్చేవాడు. వచ్చి తెల్లవాళ్ళు కూడా ఒకటే మాటలు 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 మాటలు. మరి నోట్లో అస్సలు బయటికి తీసేవాడు కాదు. ఆ, అప్పుడప్పుడు జేబులో చేయి పెట్టేవాడు. ఏమైనా ఇచ్చేవాడా? ఏమైనా ఇస్తాడేమనుకునేదాన్ని. ఆ. అరగంట గొక్కులు చేయి బయటికి ఛీ తీసేవాడు. ఛీ 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 ఛీ. ఇంక ఈ నల్లగారి దగ్గర నీ డబ్బులు ఎలా సంపాదించాలని ఉమ్. ఆలోచించగా ఉపాయం తట్టింది. ఏమిటా ఉపాయం? కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఉమ్. ఆ త్రాగిన మత్తులోనే ఇస్తాడనుకున్నాను. మరి ఆయన తాగాడా? మహాగడుకుడే ఏ? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? శ్రీహరి నువ్వు కూడా నా ప్రక్కన కూర్చొని తాగిపోతే తాగినని మొండికేసుకుంటా. నీకు అలవాట్లేదు కదమ్మా. అలవాట్లేదని ఊరుకుంటే ఆ, అవసరం మంది, అవును. అవకాశం అయింది. కరెక్ట్.
పైగా ఈ తాగే వాళ్ళతో చిక్కేనో తెలుసా? ఏమిటంట? నేను రాత్రి చూశాను. ఏమిటి? డబ్బులు లేకపోతే అప్పు చేసాను తాగుతారు, జత లేకుండా తాగరే మహానుభావులు. అప్పుడు ఆయన ఒక అర గ్లాస్ తీసుకుని, మరి నువ్వు? నేను ఆయన కోసం అని ఆ, ఒక గ్లాస్ తీసుకున్నాను. అలవాట్లేదని గ్లాసుడు తాగావా? ఉన్నావా? పడిపోయావే అమ్మా? ఎరగనోడికి ఆకాశే మరణం అన్నారే, ఆ, ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడు, నువ్వు? నేను 2 గ్లాసులు లాగించున్నాను. అయ్య బాబోయ్, ఆయన తప్పనిసరి వేసుకునేవాడు, నువ్వు? నేను ఫుల్ బాటిల్ పట్టించేసాను. అబ్బా, మన గదిలో బర్మా ఉందలే అమ్మమ్మ డొక్కు మంచం, అది ఎప్పుడు చూసినా కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు అంటాం. అమ్మా ఆ? నన్ను ఏమైనా ఓర్చుకుంటాను కానీ ఆ మంచాన్ని ఏమన్నంటే తట్టుకోలేను. ఎందుకని? అది మనకు అచ్చొచ్చిన మంచమే. ఎలాగా? నువ్వు నేను ఆ. మా అమ్మమ్మ మీ అమ్మమ్మ ఆ మంచం మీద పుట్టినోడు వేరే తల్లి. ఆహా, తెల్లవాళ్ళు ఆయన నేను కూడా నువ్వెత్తుకో 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 నువ్వు. అమ్మా, అదేమిటి అప్పుడెప్పుడో తాగితే ఇప్పుడెక్కేసింది నీ కైపు? ఆ జగతాన్ని అల్లగారు సామాన్యుడా, అసలు తెల్లవాళ్ళు ఆయన పడుకునేవాడే, నన్ను పడుకునిచ్చేవాడే. అబ్బా, ఇలా 6 నెలలు జరిగింది. ఆ, మహానుభావుడు రావడం మానేసి పోతే పోయాడులేవే. పోతే పోయేళ్ళేవి. చేసుకున్న అలవాట్లు ఎక్కడ పోతాయమ్మా? అవి పో. అందువల్ల సంపాదించిన సారాదిత్తులు 4 మందికి పోయింది, ఇంకేం మిగలలేదు. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపం అటు కదమ్మా. ఇప్పుడు ఆ శాపాన్ని పట్టుకుపోయింది. ఏ? పూర్వ వీటులు వయసు వెళ్ళిన వారికందరూ వాడిపోయిన పువ్వులే చూస్తున్నారు. మరి ఇప్పటి వారు? ఇప్పుడు కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? బొడ్డు కిందకి చేరికెట్టిన ఆడదాని బొమ్మ చూస్తే వాళ్ళు సొంగలు ఖర్చుకుంటూ మర్చిపోతున్నారు. సరే కానీ ఇంతకీ అనామకుడేడి? ఎవరే? ఆ అంకు పక్షి. ఎవరమ్మా? ఆ పీనుగా. ఎవరే? ఆ భవానీ సింగనకేడి. అయ్యో అమ్మా, ఎంత మెల్లి తిరిగిపోతున్నావి. ఆడో రూపాయి తెచ్చి పెట్టాడు కానీ అంత ఇదైపోతున్నావు. ఏమిటని ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జివ్వుమంటుంది. పాడు జివ్వుమని కొండగాలి కత్తిలాగు చుతుంటే తీయని వేడుక మొదలైందిలే. జివ్వుమని ఏమిటమ్మా నీకు ఆయన చూస్తే అలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగా? ఒళ్ళంతా తెళ్ళు జల్లు బాకినట్టుగా ఉంటుంది. వయసు ప్రభావం అమ్మా. నీకు అలా అనిపించడం సహజమే, నాకు ఇలా అనిపించడము సహజమే. ఎంతకీ ఏమయ్యాడు? ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందులోకై వెళ్ళి ఉన్నాడు. అమ్మ నువ్వు నమ్మేసావు. నమ్మేనే. ఆ డబ్బు తీసుకొస్తాడు, నీకు ఇస్తాడు. అవును, నీ పట్టుకొచ్చి నీకే నాకు ఇస్తావు, నేను పట్టుకెళ్ళి మన భాషల్లో చేస్తాను. ఎప్పుడు వస్తాయి నీకు? ఏమ్మా ఎంత వయసు వచ్చినా తెలివితేటలు లేకపోతే ఎలా బతుకుతావు? అప్పుడు వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఈయన అప్పు పెడతారా? ఈ ఉత్సవ కమిటీ పెద్దలు ఎంత మంచి వారే. ఈ పవన్ సింగ్ డప్పులు పాలైపోడని బ్యాంక్ లో లోన్ ఇప్పించే సైకిల్ షాప్ పెట్టించారు సెంటర్. పోనీలేవే, ఏదో రకంగా బ్రతుకుతాడు. వాళ్ళు అలాగే అనుకున్నారు, 4 సైకిల్ గాలి కొట్టి ప్యాచ్ పోతాడు. కానీ దరిద్రుడిని ఎవరు మాత్రం బాగు చేస్తారు? అదృష్టం అందరూ ఎక్కిస్తారంటే బుద్ధి బురదలోకి దింపిందండి. ఏమైంది? వీడు సైకిల్ షాప్ పెట్టడం చూశారు, పాత పిల్లలు సైకిల్ అన్ని పెట్టిపోయి వాళ్ళు ఇళ్లలో పడేస్తారు. అయ్యయ్యో, మరి శంకరం గారికి ఏం మిగిలింది? ఇందులోవే తుప్పటి పంపు ఒకటి. తుప్పటి పైన పంపుతో మనకేం పనమ్మా? ఖాళీగా ఉంటాడు కదా, నువ్వు నేను కలిపి డబ్బు నీ కాసేపు నీ కాసేపు నీ కాసేపు నా కాసేపు తుస్సు తుస్సు పడితే ఆ గాలి ఉండాలి. అయినా నీకు విషయం తెలుసా? పదవి పోయిన రాజకీయ నాయకునికి, పళ్ళు ఓడిపోయిన వేస్త మాతకు, పరపత్తు పెట్టుకున్న పాపరం ఉండాలి ఈ సమాజంలో ఇవ్వలేదు. అయినా మనం అవునమ్మా, మరి ఇన్ని దినములు ఒక్క మగంతో మన బెల్ల చెరువులకు బిడ్డల పైన నా బెల్ల చెరువులకు బిడ్డల పైన చూడగా పలుకులు పెళ్ళుకులు కొల్లు కొల్లు తగువారు కాబట్టి నా మాట విను, ఇద్దరితో వాడు సాగరపోయి
చెప్పడానికి మొక్కమాటం అయితే ఉమ్. నాకు విడిచిపెట్టవే ఇప్పుడు నాకు నువ్వు క్షణంలో సక్కరికి మాట్లాడాలి పట్టి అమ్మా నీ సత్తా నేను ఎరుగుదును లేవే, రేపో మాపో నేనే చెప్పేదని ఊరకుండవే. నిజంగా ఏది పంపిస్తా. ఒట్టు? ఆ పట్టు అమ్మా అయితే నువ్వు ఆడుతూ పాడుతూ ఉండవే లోపల మొక్కలు నీళ్లు పోసి వస్తాను. పోసేయమ్మా. వసంతగానం మనసే మందారమై వయసే మకరందమై అదేరు మాయ చేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. సుమ్మందినాదం రతివేదం మరులూరే భ్రమరనాదం రమ్మంది మోహం ఒక దాహం జత కోరే భ్రమలమైకం. పరువాల రాహి ప్రవహించీవని పులకించగామిని ప్రభవించీవని మారుడే సుకుమారుడే జత కూడే మాయగా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. అమ్మడు నీతో మారదేవుదాన్ని మర్చిపోయాను. ఏమిటే? మొన్న మనం మేజీవాడికి వెళ్ళినప్పుడు సుబ్బారావు గారిని చూపించారు కదా నీకు. చూశానమ్మా. ఆయన మన వీధిన 3-4 సార్లు తారులాడాడే. ఏం మాయిదా రోగం వచ్చి మన వీధికి వచ్చాడే అమ్మా? మాయిదారు రోగం కాదు వలపు రోగమే. ఆయన వయసులో ఉన్న కుర్రవాడు ప్రేమ వలపడ్డ రకమైన పిచ్చి పడ్డాడు. ఓహో. అటువంటి పిచ్చి పడ్డ ప్రతి మగవాడికి కూడా ఇదో రకమైన పెద్ద జబ్బు వలపు జబ్బు. వలపు రోగంపు పుట్టనివాడు సానివాడకే రాడు. వచ్చాడే అనుకో. వచ్చబో వారి నింట వంక కన్నెత్తి చూడడు. మరి చూస్తేను ఎవడు చూతును అమ్మడు వాడు మన ఇంట మంటగు వాడు సుమ్మి వచ్చిన వాడు పెద్దమ్మాయి మన పంటగు వాడే పెద్దమ్మాయి వచ్చిన వాడు. అంతేకాదు వాళ్ళ నాన్నగారికి వెలిగిందా కొట్లోంచి వేలు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు. పొట్టిమండి ఉంది దాని పేరేం పేరు? రంగనాయకమ్మ. ఈ మధ్య దానికి బట్టే నడమంతరం సిరి అంత ఇతను వాళ్ళు ఏంటి ఇతను ఆ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలు ఇచ్చేటప్పుడు రవంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. అరగంటలో 6 కాసులు కూడా సమర్పించినాడే. అమ్మ బాబు ఏమిటి అరగంటలో 6 కాసులు ఇచ్చాడా? ఏమీ జరగకుండానే ఏమీ చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చాడంటే ఇంకా అసలు చూస్తే అమ్మ కంగారు పడతావేంటి మళ్ళీ ఇంటికి వచ్చి ఏసీగా చూస్తాను. అమ్మడు మరి చూసావా మేళాల ప్రయోజనం? అమ్మడు వేస్యలకు మేళం అన్నది పెద్ద గొప్ప అద్భుతమైన అవకాశం. అవునమ్మా. ఎందుకంటే ఊరూరు తిరుగుతూ 10 మంది కంట పడవచ్చు. అవునవును. ముసలి వేస్తే కూడా అలంకరణ మాటన పడుచు పిల్లలా కనిపించవచ్చు. అవునే మాట కలుపుతూ సేరకొందు తాకిస్తూ వాళ్ళలో మన్మథ రూపాన్ని రేకెత్తించాలి. రేకెత్తించి ఉంచుకున్న వాడికి తెలియకుండా కొత్త రప్పించుకుని అమ్మడు 2 చేతుల డబ్బులు సంపాదించవచ్చు. బాబోయ్
ఇంకా తెలివితేటలుంటాయి. ఆ. ఆ భగవంతుడైనా సరే ఆ, మన ఇంటి దగ్గర కుక్కలా తిప్పుకొచ్చి అన్నాలో అసలు సందేహం లేదు కృష్ణ కృష్ణ. తమ్ముడు. అమ్మా. అందుకే మేళాలు మానవద్దని చెప్పేది. ఈ సారత తెలియజేస్తాను. నీవు డాబా నుంచి ఒక్కసారి కనిపించు. అమ్మా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా, ఇందాక నువ్వు చెప్పేవే ముసలి వేసిలో అందంగా కనపడతారని, అంతే అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే. నువ్వు నుంచో ఈ చాగళ్ళు ఏ సెంటర్లో నిలబడుకున్నా బాగా కనపడతావమ్మా. నేను కనిపించాలా? ఆ. ఏముంది నా దగ్గర? ఆ, పైన పటారో లో నల్లటారో, పైన పటారో లో నల్లటారో, లో నల్లటారో పైన పటారో. ఎక్కడ జావు గారిపోయినాయి. ఆ. నీ వయసుగా నాకుంటేనా ఆ. అసలు ఆ గాజుల కృష్ణ గారు అలా కూర్చొని ఇచ్చేదాన్ని. అవును, ఆయన కూడా కూర్చోలేకే కూర్చుంటున్నాడు. మళ్ళీ వెనక రోజులకి జైలు పోయేదాన్ని. అది నిజమే లేవే. ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ ఈ టవర్ కు సిగ్నల్ లేదుగా. ఎంతకాలం ఉంటది? అమ్మా, నేను ఎలా కనిపించాలమ్మా? అయినా ఎలాంటి బట్టలు వేసుకున్నావు? ఏదో ఇంట్లో ఉన్నాను, కొత్తగా కుట్టించుకున్నానని. ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరే ఎలాంటి కట్టుకుంది? ఏ? ఎర్రంచి పెద్ద పట్టుచీర కట్టుకోవి. ఎరుపులో ఏముందమ్మా? ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే ఇరుకోవాల్సింది. అబ్బా, చక్కాలనుకున్నావి బాగా అబ్బో నాన్నగారు అన్ని తాజా పూలు తెచ్చేడు మహా మంచిగా తెప్పించారమ్మా. జడ కుర్చీలు వేసుకున్నావు. వేసా. అసలు అన్ని బిళ్ళలు వేసుకున్నా. ఆ బిళ్ళేది? ఏ బిళ్ళే అమ్మా? ఇదే నీతో వచ్చిన చిక్కు. బిళ్ళ వేసుకోలేదంటే నాకెక్కడ బిళ్ళ, నాకెప్పుడు జయించా బిళ్ళ అంటావు. నీకు లేకపోతే నాకు లేదంటే అంతరా. అమ్మా అమ్మా, ఏమిటే బిళ్ళ అని బిగుసుకుపోయావు? బిళ్ళర్ గారి మహానుభావులు ఆయన జ్ఞాపకం వచ్చారు తల్లి. ఎవరైనా? క్రిస్టియన్స్లు గండ్రోత్ కృష్ణ గారు జయించి పెట్టారు. ఆ రోజుల్లో ఆ బిళ్ళ నాకు. ఆ, అమ్మడు చూసావా, మనిషి లేకపోయినా చేసిన ఆయన మంచితనం మాత్రం భూమి మీద. నిజమేనే. అప్పుడు కూడా ఆయన మనం మొదట్లో కూర్చుని చివరి వరకు ఉండేవాడు, నిన్నే చూస్తూ ఉండేవాడు. ఉండేవాడు. ఆ బిళ్ళ ఎంత గొప్పగా చేయించారు తెలుసా? ఎలా చేయించాడే? చుట్టూతో 2 వరుసలు పెట్టించారు. ఆ, మధ్యలో ఎర్ర పొడి బిగించారు. అబ్బా, ఆ రోజుల్లో నేను ఆ బిళ్ళలో తీసాను. దాని కాంతి ఛక్ 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 అంటూ ఢాల్ అనేది. ఆ బిళ్ళేసుకుని చాగలు కొనాలి కలకరు. ఎలా కనిపించినమ్మా? తగ్గుతూ తల్లుకోమన్నుతును తారవలయు, నగుతూ వాల్తూ పుల్లడదను నాటవలయు, దగ్గి తగిలింది వెనుకవలయు, విపుల నాగర్షణము చేయు కిటుకులివియే, తక్కుచే తన్ను తార్లాడుతున్నవల్లే, తక్కుచే తన్ను తార్లాడుతున్న, తక్కుచే తన్ను తార్లాడుతున్న. అది సరే కానీ చెల్లయ్యేది నాకనగా బజార్ అమ్మ ఉదయ అదిగో వచ్చి ఏవే బొమ్మ, అమ్మ బొమ్మ అని పెడితే రోబడి రావచ్చు కదా. ఇంట్లో ఉన్న చిన్నపిల్ల నిన్ను కాకపోతే ఇంకెవరిని బజార్ పంపించారు? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి నిన్ను చూసి నేను చెప్పను పోమ్మా. చెప్పకపోతే నాకు ఏం చేస్తుంది? అమ్మా, ఏం చేశారు? ఈ ఊరు కుర్రాళ్ళందరూ నన్ను చూసి చిత్రా అమ్మాయి చేస్తుంది, చిత్రా అమ్మాయి చేస్తుంది అల్లరి పెడుతున్నారే. చిత్ర అమ్మాయి చేస్తున్నా అల్లరి చేస్తున్నారా? అవునమ్మా. అందరూ నన్నే అడిగారు. అవునమ్మా. నిన్ను కానీ అక్కయ్య కానీ అడగలేదు. అడగలేదమ్మా. మరి ఇలాంటి బట్టలు కట్టుకుంటే ఎవరు అడుగుతారు? ఏమ్మా? ఈసారి బొడ్డుకి జాకెట్ కట్టు, బొట్టు కింద లంగా కట్టు, బొడ్డంతా బయట పెట్టు. ఈ కుర్రాళ్ళంతా నీ వెంట పడకపోతే ఒట్టే. అందుకేనమ్మా వాళ్ళు ఆ మాట అన్నారు. నిన్ను ఏమన్నారు? చిత్ర మేమ ముదిరిబాబు ఏం చేస్తుంది, శ్రీహరి కుమార్ ఏం చేస్తుంది, వాణిశ్రీ ఏం చేస్తుంది అని అడిగారే. అన్నారా? అన్నారు అన్నారు. అన్నారు. మరి గండోత్ కృష్ణ గారు అయితే ఇంకేమన్నారు తెలుసా? ఏమన్నారు? మంజు భార్గవి అని పిలిచి మంజు భార్గవి. అబ్బబ్బబ్బా. వాణిశ్రీ అంటున్నా. అవునమ్మా. అమ్మా నిన్నే కదమ్మా నన్ను కూడా అడిగారే. నిన్నా? ఆ, ఎవరు ఆయన? అక్కడ ఉన్నారు చూడమ్మా నలుగురు. ఆ నలుగురు ఏమన్నారు? నన్ను చూసి ఇలా అన్నారే. గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, గాజువాక పిల్ల మేము గాజుల లంగాదా, మీ చెయ్యి చూపలేదా, మా గాజుల
వాళ్ళు అలా అంటే ఇలా పరిగెట్టుకుంటూ వచ్చావా? అవునమ్మా. ఇంకేమిటే బజార్ పంపిన విశేషాలు? అమ్మా ఇంకేముందమ్మా, ఆయన కనిపించారే? ఎవరైనా? అదేనమ్మా, నీకు పూలు పంపించారంట కదమ్మా. హైబ్రిడ్ గులాబీ ఆయన పంపిందేనే. భలే ఉంది అమ్మ. అమ్మ ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? నగలు కొట్టువారే? ఇగో ఇది ఆయన పంపిందే, కేడియం బంగారం. అవునే. భలే ఉంది అమ్మా. ఏమిటి? ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? బట్టలు కొట్టువారు. ఇగో ఈ చీర ఆయన పంపిందేనే. బాగుంది. 16 సంవత్సరాలు అయింది, మెరుపు తగ్గలేదు, కసి దిగలేదు. చాలా బాగుంది అమ్మా. ఆయన కూడా కనిపించారే? ఎవరైనా? మన గుళ్ళో పూజారి గారు. ఏమన్నారు? ఆయనకి నేనంటే చాలా ఇది. చాలా అమ్మా. ఏమిటి? ఆయన నన్ను చూసి చిత్ర చిత్ర మీ అమ్మ ఏం చేస్తుందని అడిగారే? అడిగారమ్మా. అంటే పడలేని పిచ్చి ఆయనకి. బాగా నన్ను పిలిచి ఇంత పెద్ద చిప్పే, చెప్పండి, పెద్ద కొబ్బరి చిప్పమ్మా ప్రసాద్ ఇచ్చారా నా చేతిలో పెట్టి, చిత్ర చిత్ర అమ్మను పంపిస్తే పండిస్తా అన్నారు. అన్నారా? నాకు అట్టుబండి ప్రసాదం అంటే ఇష్టమని ఆయనకి ఎంతో తెలుసులేవి. అవునమ్మా. ఇంకేమిటి? అమ్మా నిన్న ఒక మాట అడగనా? ఒకటే 1,00,000 అడగవే చెప్తారు. మరేమో వీళ్ళందరూ నన్ను చూసి మీ నాన్నెవరు మీ నాన్నెవరు అని గుచ్చి గుచ్చి అడుగుతున్నారమ్మా. మీ నాన్న ఎవరని అడిగారా? మా అమ్మ కదా. నువ్వేం చెప్పావే? ఒక్క నాన్న పేరు చెప్పవే. అమ్మని అడిగి చెప్తానని వచ్చేసా. ఒక్క నాన్న పేరు చెప్పాలా? ఎంత పరీక్ష పెట్టేవేముండారా? అమ్మడు అమ్మా ఈ స్థలం ఎవరిది? మందే. మందేనా? మందే. ఈ ఇల్లు ఎవరిది? మందేనమ్మా. బాగా గుర్తుందా? బాగా గుర్తుంది. ఇల్లు కూడా మంది. అవును. మరి ఇల్లు కట్టడానికి ఎన్ని ఇటుకలు పట్టినాయో తెలుసా? నేను లెక్క పెట్టలేదమ్మా. మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం లెక్క పెట్టి ఎడిచేనట్టే. అమ్మా నాన్న నేను గుర్తొచ్చింది. ఎవరే? నువ్వు నా కంటిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాడు మోదిగా వస్తూ పోతుండేవాడు. ఎవరే? పచ్చివాడికి ఆయన తెచ్చేవాడు. ఆయన తెచ్చారా? నేను చూస్తుంటే అచ్చం ఆయన చూసినట్టు ఉంది. అచ్చం ఆయన్ని చూసినట్టే. ముక్కు కూడా ఆయన వచ్చేసింది. చెప్పమ్మా ఎవరు? అయ్యో మగిసెట్ అంటారు గారు మీ నాన్నగారు. నాన్న డాడీ. ఆయన చిక్కుపడుతున్నాడు చూడు. ఇలా చూసేవాడు తగ్గ అదిగో మొఖం పక్క తిప్పేసుకున్నాడు. అవునమ్మా. ఆ మొఖాన్ని వీడియోలో పడ్డా ఎప్పుడు పడితే ఆవిడ పిల్లగొడు లేవే. ఎప్పుడు పిలవాలి? మన ఇంటికి వచ్చినప్పుడు పిలవాలి. ఏమని పిలవాలి? ఎవరైనా సరే పంచి కట్టుకున్న వాళ్ళు వచ్చారనుకో నా గురించి వస్తారు. నీకోసం రండి నాన్నగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే. ఫ్యాంట్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారనుకో వస్తారు. అక్కే కోసం వస్తారు. రండి బావగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే పిలుస్తా. అదిగో టీ షర్ట్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారు, నీకోసం ఎలా పిలుస్తావే? అమ్మమ్మ చిన్న 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 చిన్నోళ్ళు కదా, నేను చెప్పేస్తా. రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు, రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు, ఆడుకుందాం రండి, వచ్చేయండి. ఏమ్మా? రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు అన్నా అనుకో వాళ్ళు హుషారంతా గాలి తీసిన ముడలా తుస్ అది సరేగాని ఇంకా ఏమిటో బజార్ బాబు విశేషాలు? అంతేనమ్మా. అమ్మా ఒక మాట చెప్పనా? ఒకటి. ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకుని సుబ్బారావు గారే ఏమన్నారు? నన్ను చూసి చిత్ర ఇట్రా అన్నారు. ఏంటా అని వెళ్ళానా? కింద నుంచి పైకి, పై నుంచి కిందికి, ఏగా దిగా చూసారే. ఎగాదిగా చూసాడా? ఏమైనా చేశాడే? అమ్మా నన్నేం చేయలేదే, లోనికి వచ్చాక నిన్నే చేశారంట. నన్ను వాళ్ళ బాబే ఏం చేయలేకపోయాడు, ఈడేం చేస్తాడు కానీ. ఏమన్నాడు? ఒక్క మాట అడిగారే. ఏమిటది? అక్క ఏం చేస్తుందన్నారే. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను తెలుసా? ఏమండి అక్క మేడిపోయిన గదిలో చక్కగా ముస్తాబోతుందని చెప్పేసా. ఎన్నాళ్ళకు ఇది ఒక్క మంచి పని చేసే వండే అక్క పిలుస్తారు. అమ్మ ఒకసారి రావే. అక్క అమ్మ పిలుస్తుంది రావా. అమ్మా అదృష్టం ఉంటే నీదేనా తల్లి. ఏమ్మా? పట్ట తెలిసిన పైకి వెళ్ళినట్టు సుబ్బారావు గారు మన వీధి గుమ్మలో ఉన్నారట. చిత్ర అదే కబురు చెప్తుంది. ఇప్పుడు తీసుకొస్తాను. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఏమిటమ్మా అన్న? పాడికుండ లాంటి పడిపూర్తి పాడు వృత్తా? ఖాళీ కడుపు కోసం సిగ్గు లంచ అభిమానాన్ని చంపుకుని సాని వృత్తిలో శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా లంచాల కోసం చేతులు చేసే నవ్వించుకున్నారమ్మా. అంతకన్నా పాడు పనమ్మా మనం చేస్తున్నది. పదవుల కోసం 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారే ప్రజానాయకులు. అంతకన్నా తప్పు పనమ్మా మనం చేస్తున్నది. భగవంతుని ఆభరణాలు సైతం తాకట్టు పెట్టుకుని పొట్టలు నింపుకుంటున్నారే కొందరు స్వార్థ పనులు. అంతకన్నా కాని పనమ్మా మనం చేస్తున్నది. ఒక వేశ్య ఒకసారి సంసారంగా మనదంటే ఎవరు నమ్మరే. కాబట్టి నా మాట విను. ఇది పాడు వృత్తి. పాడు వృత్తి అనగమ్మా, పాడికుండ లాంటి వృత్తి. నా మాట వినవి. అమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఎందే లగ్నం చేశాను. నన్ను అట్టే బలవంత పెట్టకమ్మా. అధికార పార్టీల అసమ్మతిపూర్ల నా కొంపల ఏమిటి? అమ్మడు ఏమిటి? నీ మనసు శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసావా? ఓ పిచ్చి పిల్ల, మనస్సు అయస్కాంతం లాంటిది. అది మనం ఎలా ఆలోచిస్తే అలా ఆకర్షిస్తుంది. అయినా భక్తి తగ్గ వయసు కాదమ్మా. ఈ వయసు
ఈ యవనం, ఈ అందం శాస్త్రం కాదు. రంగస్థలం మీద బూతులు వాడినా బాగుందని మూతి వాసన చూస్తే దిక్కుండదమ్మా. కరిగిపోయిన కాలిపోయిన కొవ్వొత్తులాగా జరిగిపోయిన బ్రతుకులు తిరిగి రావి. రూపం ఉండగానే 4 రూపాయలు సంపాదించు, కొద్దిసేపు నటించవి, డబ్బు సంపాదించవి. నా మాట కాదు. అమ్మా, నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బు అంతా తగలబెట్టేస్తాను నేను. ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యనంతే. చిత్ర, చూసావా మీ అక్క ఏమంటుందో? నాకు డబ్బు పిచ్చి పట్టిందండి. డబ్బు లేకపోతే ఎలాగే? ధనం మూలం మెత్తం జగత్ అన్నారే. నాకు డబ్బు పిచ్చి పట్టిందండి. మీ అక్క అంత మాట్లాడతారు, ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడే ఇక్కడ వింటానమ్మా, నువ్వు చెప్పిన మాట వింటానమ్మా, చేస్తాను. నా మాట ఎంత కోసం ఉండగానే గొంతు కోసం మేకలాడుతున్నావు. అమ్మా, మరి నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారమ్మా? కన్నతల్లి చచ్చిపోయినందుకు ఏడుతలేదు, పెళ్లి కావాలంట. మనం సురేంద్ర గారితో చెప్పాను, పెళ్లి చేస్తారు. ఊర్లు కూడా అక్కయ్య గదంతా శుభ్రం చేసి పళ్ళు పాలు ఏర్పాటు చేసి దుప్పట్లు ఈ మార్చుంటాయి. ఏమిటి? నీకు దండం పెడతా, నేను పక్కనమ్మా, పక్క అసలు ఏమైంది? అది కాదమ్మా, ఊళ్ళో అందరూ చిత్రపక్కల ఎక్కిరిస్తున్నారే. పిచ్చి పిల్ల చిత్ర పక్కలేస్తే ఎక్కిరిస్తున్నారా? అసలు ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఏమ్మా, పదవిలో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి ఈ రోజులు ఇలువ ఎక్కువ ఉందమ్మా. నువ్వేం బాధపడదు, అన్ని సిద్ధం చేసి అమ్మడు. నీకు ఆ తలకి నవ్వుతూ ఉండవి. అల్లుడికి అది తీసుకొస్తాను. బాబు వస్తుందా నాయన? ఏమే, ఇలాంటి పాడు కబుర్లు మోసరావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను అమ్మకి ఏం చెప్పలేదు. నువ్వేం చెప్పకుండా సుబ్బారావు గారి విషయం అమ్మకి ఎలా తెలిసింది? చెబితే నీ కోపం, చెప్పకపోతే అమ్మ కోపం. మీ ఇద్దరి మధ్యలో నేను నిజమే లేవే, ఇలాంటి పాడు కబుర్లు నువ్వు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు. ఆడపిల్లవు, అందున చిన్న పిల్లవు, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. అయినా నా విధివ్రాత ఇలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళి లోపలికి వెళ్ళి. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ కృష్ణ కనలేవా కోడుకులు పెంచరా, మా పాటలు తొలగించరావా. కృష్ణ కనలేవా కోడుకులు పెంచరా, మా పాటలు తొలగించరావా. అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? అందరిలాని పుట్టించావు, నన్నెందుకిలా చేశావు? జన్మ శాపమా ఇది పాపమా, జన్మ శాపమా ఇది పాపమా. ఏమని పిలుతును గోపాలాని, ఏమని పిలుతును గోపాల. కృష్ణ కనలేవా కోడుకులు పెంచరా, మా పాపలు తొలగించరావా. కృష్ణ కృష్ణ ఎన్నాళ్ళకి బాబు గారు దర్శనం? మిమ్మల్ని కాదండి, అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరితో బాబు గొడవపడుతుంది? వాడు ఎవడలే పోనీయండి. అయ్యో, వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళారండి? ఎవడండి వాడు? వాడు మధ్యలో వాయించే సుబ్బారావు డాఫర్ ఉంటా కొడుకండి. అడ్డా అంటే ఎవరు తప్ప? మా ఇంటికి వచ్చేవాడు రంగరాయకింటికి. ఆ. ఆ రంగరాయకింటికి వచ్చేవాడు మా ఇంటికి మార్చే తార్పుడు ఉండా కొడుకండి. కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా, ఇంకేమైనా చేస్తాడా? వాడి పెద్ద రౌడీ అండి. రౌడీయా? అదే
అదేమండి అలా తెలుసు? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడేంటి? మొన్నేనండి ఆ. పంగిడి సెంటర్ లో 6 గంటలు 6 కొట్టాడంటే ఆరుగురిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డ వాళ్ళని కొట్టాడా, నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? డౌట్స్. ఓర్వీ డౌట్లు పాడుగాను టీవీగా నిలబడ్డ వాళ్ళనే కొట్టాడండి. అయితే వాడు పదారాల వచ్చి రౌడీయే అన్నమాట. లతప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? వాడికి 10 రూపాయలు ఇచ్చారంటే 10 మాసాల వరకు వాడు మీ జోలికి రమ్మన్నారు ఆడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఏమోనండి ఆడికి గిట్టుబాటు కాదు నాయన. కిమ్మత్తని రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంగతికి ఒక కిరాయి రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కదండి, మరి వీడెవడండి? రిక్షా వాడు. ఏమన్నాడు బాబు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి అంటే ఏమిటండి? ఇంగ్లీషులో అది ముండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు ఇడియా. అల్లుడు గారు వాడు చెప్పినట్లుగా మీరు బరువు ఎక్కువగానే ఉంటారండి. లతప్ప ఏమండి? నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దీపమంటే జరిగే పనేనా లతప్ప? అల్లుడు గారు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వాడికి బాగా తెలిసింది కనుక 1 రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి. ఇంతలా ఒక దేవుడు అంటూ అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చుకొచ్చాడు కదా, ఇస్తే బా ఏమి త్యాగం! లక్ష్మి అంటే లక్ష్మణ్ పోగొట్టే సచ్చినక సందరిస్తారు వీళ్ళు. నిజమేనా ఆయన? మేము సస్తే సందాలు చేస్తాం. అవునా? నీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారు కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తాయి. కానీ ఉన్న కాస్త ప్రాణం ఏ గొడ్ల సేవల్లోనో అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఎంత కళేబరాన్ని ఎంత దూరం నుంచి ఎంత దూరం దేవుడో అంటే ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఇచ్చుకు రాకపోతే సగం కళేబరాన్ని సెంటర్లో వదిలేసి వస్తాడేంటి? వాడికి గిట్టుబాటు కాకపోతే వాడు అంత పని చేస్తాడు. కష్టపడ్డాడు అంటారు. అవును నాయన. వాడేనా కష్టపడింది, మేం కష్టపడలేదేంటి? మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చుని పోనీ 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 అన్నది. వాడు గుంటల్లో కోతుల్లో రిక్షా తొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వచ్చా. అది రిక్షా వాడి తప్పు కదండి, అయినా వచ్చిన పంచాయతీ వారి తప్పు. రోడ్లు అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. ఏ వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయండి? అలా లేదండి. వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడి తరపున మాట్లాడాడు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడండి? మీకు నచ్చిన చోటు అయితే ఎంత తగలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడే ఏడుపులు అంటాడేంటి పూలు. అయ్యో వాడు వింటాడండి. నడవడు ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం తప్ప. ఏమండి ఇల్లు ఎవరిదే? అయ్యో ఎవరిది ఏంటండి? మధ్య బాబు మరి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మందని వరుస కలిపేస్తున్నాముండా. నువ్వన్నది నిజమే తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే. ఎలా బాబు? కాకపోతే పనిముట్టులు డిఫరెన్స్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? మా వ్యాపారానికి ఏం కావాలండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. బాగుంది బాగుంది. ఇంటి ప్లాన్ ఎవరికి ఇచ్చారు? వైజాగ్ ఇంజనీర్ గారి చేత గీయించారండి. వైజాగ్ ఇంజనీర్ గారా? అవును బాబు. ఆయన గుళ్ళు గోపురాలుగా ప్లాన్కి ఇస్తాడు అనుకున్నాం, గుడిసెడు కంపలకు కూడా ప్లాన్కి ఇస్తాడనమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా ప్లాను? ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలాన్నంతా కొలిసి అందులో ఎన్ని గదులు వస్తాయని నిర్ణయించి మరి వెళ్ళారు. అవునులే, మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. బాగుంది 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 బాగుంది. అరే వేణుగోపాల స్వామి పొట్ట పెట్టారు, వెంకటేశ్వర స్వామి పొట్ట పెట్టారు, పడక గదిలో బోడులేళ్ళ తప్ప. మా పెద్ద అమ్మాయికి దైవభక్తి అండి. అమ్మవాయికి దైవభక్తి. శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్క దేశనాయకులు బుడులు ఉన్నాయేంటి? పెద్దదాన్ని కదండి, నాకు దేశభక్తి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. బాగుంది. ఎవరిది నెంబర్ 1 గది? అది మా చిన్నమ్మాయి గీతదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? ఏదండి, మంచి ముహూర్తంలో చూస్తున్నారు. దుర్ముహూర్తం పోయినా మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్తవాసం ఉన్న వారి చేత ఓపెనింగ్ చేయించండి. అలాగే బాబు. ఈ మధ్య గది ఎవరిది? ఆ మధ్య గది మా పెద్దమ్మాయి మయూరిదండి. ఏది ఇది? మీ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలకి లాగేస్తున్నాయి.
ఎయిర్ కండిషన్ చేయించారండి అల్లుడు గారు ఆ. మా పెద్ద పిల్ల ముచ్చట పడుతుందని ఆ. నా ఒక్క రెక్క కష్టంతో అతి కష్టం మీద ఆ ఒక్క గది చేయించారండి. ఇప్పుడు మీరు దయచేశారు కదా, మీరు అంటే మొత్తం బిల్డింగ్ అంతా చేయించేద్దాం అనుకుంటున్నారు. అవునులే మన సొమ్ము కాదుగా బిల్డింగ్ ఏంటి చాగళ్ళ సెంటర్ మొత్తం చేయించవచ్చు. ప్రజాసేవ మంచిదేనండి. ఏమిటి శబ్దం వినపడింది ఏంటి? అమ్మాయికి హార్మోనియం మాస్టర్ సంగీతం సాధన చేస్తున్నారు. మాస్టర్ని పెట్టారు, పాఠాలు ప్రారంభించాడు ఆయన. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? లేదండి, బాపెట్టి మీద వాయిస్తారు. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేకపోయి నొక్కలేక. ఏంటండి ఆరుమని పెట్టి పైన మెట్లు నొక్కాలి, కింద బిల్లు ఆ చివరి గది ఎవరిది? దాని జోలికి ఎవరిదా గది? నా మాట ఏనండి, ఎవరిదా గది? ఎవరిది? నా మాట వింటారా? ఎవరిదా గది? అది నాదేనండి. మీదా? ఎంటలా బూజు పట్టిపోయింది, ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. ఎందుకు పోదునైనా మహానుభావుడు ఆ బాద్నాలు సూర్యరావు గారు బతుకున్నంత కాలం అద్దంలా ఉండేది నా గది. ఆయన కాలం చేసాడు, నా గది అడవిలో తయారైపోయి, అందుకునే దాని జోలికి వెళ్ళొద్దయ్యా మహానుభావ అని చెప్పాడు. మా కొట్లో గుమత్తా ఉన్నాడు, పంపించమంటారండి. 2 అడుగులున్నర ఉంటాడు. పుట్టుమని పంపిస్తా. పొట్టివాడైనా గట్టివాడులా తప్ప ఎలా బాబు? సద్దన్నదిని మొదలెడితే వద్దనే వరకు దులుపుతూనే ఉంటాడు బూజు. పొట్టివాడు కుర్రవాడు ఆ బూజులు పోయి ఆ బూజులు వాడికుండా బలెవరా మీరు? పొట్టివాడైనా తెలివిగలవాడులా తప్ప పొడుగాటి కర్రట్టి దూరా నుండి దులుపుతాడులా తప్ప. అమ్మాయిని పంపిస్తాను. అమ్మాయిని బిల్లు, అమ్మాయిని బిల్లండి. ఇంజిన్ రేజ్ అయిపోతుంది, ఇంజిన్ రేజ్ అయిపోతుంది. ఇస్పెడ్ ఆసు కాదులా తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్, రెడీ క్యాష్. కీర్తిశేషులు శ్రీరంగం గారు, శ్రీరంగం లోకేశ్వర గారు 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. ఎవరండి? ఎవరు? ఎవరు? మీకేమైనా కన్ను పడుతుందా వాళ్ళ మీద? శ్రీరంగం లోకేశ్వరరావు గారు. లోకేశ్వరరావు మీ పాత ఖాతానా? ఏదో డౌట్ ఉండే అడిగారు. మీ మావయ్య గారండి ఆయన. అది 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 విషయం అదే. అమ్మాయిని పిలువు. అబ్బా అంతా కంగారు ఏంటండి, మా అమ్మాయి ఇస్పెట్ ఆసులా ఉన్నారు మీరు అంటుంది. ఇస్పెట్ ఆసు కాదులా తప్ప రెడీ క్యాష్, రెడీ. దూరం కూడా చెప్పండి, నాకు అసలు కంగారు ఎక్కువ. అమ్మాయి పెళ్లి పెంచడానికి చెల్లె మిమ్మల్ని చూస్తుంది. నన్నే వెనకగానా ముందుగానా? ఎలా చూస్తుందంటే, సరిలేరు మీకెవ్వరు ప్రతిరోజు లేరు మీకెవ్వరు, సరిలేరు మీకెవ్వరు, పక్షిలోన కాని పక్షిలోన సరిలేరు మీకెవ్వరు. వయసును మించిన పనులు చేయబాక, ఊపిరాడగా చస్తాముండా. ఈ జాగల్లో పాత ఖాతా వాళ్ళు ఎవరో గుర్తొచ్చేసారు, కాళ్ళు లేపేస్తున్నాముండా. లత్తప్ప నువ్వు ఎప్పుడైతే తోమ్మన్నావో అయ్యో బాబో ఈ తాళం వేరు అనుకున్నా. ఇంతకుముందు తలుపులు వేసేదానివి, ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట. చూసేది మొదలు నాట పచ్చి మంచి ఈయన బైకుండా మంచం మీద ఎగిరెగిరి 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 పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క పక్క జరుగుతుందా? ఎక్కలేసిందో అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. చాలా ఊరిపోయిన పక్కన నేను ఉన్నాను. అదిరిపోటుగా చూసింది కదా, జడుచుకొని ఉంటుంది. భూత వచ్చి పిలిపించకపోయారా? భూతవేడు చూపించారా? ఏం గాల్సేట్లు కదా. మరి డాక్టర్ చూపించారా? చూపించారండి. అమ్మాయిని గదిలో తీసుకెళ్లి నన్ను బయటే ఉండమని తలుపులన్నీ వేసేసారు. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడరు, లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నారని కిటికీ కన్నంగా చూసాను. నీ అమ్మ గడుపు మాట, నీకున్న అలవాటు నువ్వెలా అనుకుంటావు? మరి అమ్మాయి బల్ల మీద పడుకోబెట్టారు. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి అదే పరీక్ష. అదేదో పడవారిది మెల్ల వేసుకున్నారు. అదే చెత్తస్కోప్. అదంత పొడవుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దానికి చివరింత తెల్లడి బిళ్ళ ఉందండి. అది సైన్స్ బిళ్ళ. జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ. ఆ బిళ్ళ పెట్టి మా అమ్మాయిని డాక్టర్ గారు అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడో నొప్పి చూసారండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది, జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు.
ఏమన్నారు? లేచిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అయ్యో లేచిపోమని అదే పరీక్ష పరీక్ష. డాక్టర్ ఏమన్నారు సార్? ఆ. మీ అమ్మాయి విష జ్వరం కాదు, ఆ. ఎవరో అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళిద్దరిని కలిపేమంటే మీ అమ్మాయికి ఏ రోగం ఉందన్నారు. లతప్ప నువ్వు చెప్పేది యథార్థమా ఎలక్షన్ ఉంచంట? వాళ్ళకి వస్తే అబద్ధం అండి. అయితే నేను ఇల్లు బయలుదేరి వేళ మంచిది. ఎలా బాబు? మా టామీ లేదా అంటే ఏమిటండి? దోర కుక్క తోక లొట 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 అంటూ ఎదురొచ్చింది. ఛే కుక్క సంగతి ఎందుకంటే నాన్ సెన్స్. పొద్దున్నే లేచి లేవడం మత్తప్ప మొహం చూసా, ఈ అదవతైన దారి మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి వచ్చి పడ్డా. అమ్మాయిని విలు, అమ్మాయిని విలు, అమ్మాయిని విలు. అల్లుడు గారు, ఆ, మా అమ్మాయి అంటుంది, ఆ. అమ్మ అదేంటి అలా ఉన్నారు? ఆ, నల్లగా ఉన్నాడు అంటుందా? అలా కాదు, నల్లగా ఉన్నాడు అంటుందా? అవును బాబు. లతప్ప అందరూ ఎర్రటోళ్ళు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోళ్ళు సంగతి ఏం కావాలి లతప్ప? మీకు అనుమానం ఏం అక్కర్లేదు. అయినా ఈ నలుపుకో చరిత్ర ఉందో చెప్తా విను. కృష్ణము నలుపు వింటున్నారా? వింటున్నానండి. ఘంటసాల గారికి ఒంట్లో బాగున్నప్పుడు నేనే బడి ఉండి, అందుకునే బెంగ పెట్టుకుని పోయాడు పాపం. ఇప్పుడు నువ్వు పోతావు. ఉండిపోతావు. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తాను నలుపు, యముడు నలుపు, వాణితొన్న నలుపు, ఈసిరాయి నలుపు, తక్కెడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఎనుబోధు నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు. బాబు బాబు ఎవరైనా 108 ఫోన్ చేసి పెట్టండి కొద్దిగా. నీకు ఏమైనా జబ్బు చేసిందా? అయ్యో మీకేదో అయిపోయిందని నా భయం. తప్ప ఏమిటా ఇంత పొడుగు తీశారని ఆలోచిస్తున్నారా? ఎంత అవస్థ పడుతూ అంత పొడుగు తీసానో తెలుసా? లతప్ప దేవుని రాగమో తెలుసా? అయ్యో ఇది రాగవా? నా ఊళ్ళో రోగాల గురించి అడిగితే చెప్తారు కానీ రాగాల గురించి మీకే తెలుసు. ఇదే అనుకూల రాగం. ఆయాస వస్తాల పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోమా వాళ్ళకు తొందరగా పిల్లు. మా అమ్మాయి మన్మధ మొలక నాయన. అమ్మాయి మన మొలకే, అమ్మ మార్కాపురం పలక. మరి అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 పడ్డది. ఓటు మరి గిలక కాదు తప్ప పంచదార చిలక. మూతి కొరికినా తీగానుండదు, ఎక్కడ కొరికినా తీగానుండదు. అల్లుడు గారు మా అమ్మాయి గులాబీ పుష్పం అంటదండి. ఏ అల్లుడు గారు జిలేబీ కాదా? ఏం లాభం నాయన, పట్టుకోగానే పాకంతా కారిపోతుంది. కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? అమ్మాయిని విలవే నీ అమ్మగారు మాడని. ఇలాంటి విషయాలు ఏం దానికి తెలియదు. మీకు వ్యాపారం ఏమైనా కావాలా? దానికి ఏ కంగారు పెట్ట. ఏ కంగారు లేదు కానీ మీకు ఏమైనా కావాలంటే అడిగండి. నల్ల ముందు లాంటివి ఏమైనా కావాలంటే. బాబు అన్నీ అడిగి చెప్తున్నారు. నల్లమంది ఉంటే పంపించండి. వాడపల్లి దాసాంజనేయ స్వామి కమిటీ వారిని ఆస్వాదిస్తూ 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు. కళామాన్లు కళా పోషకులు వీరాంజనేయ కూల్ డ్రింక్స్ స్పాన్సర్ వారు. బ్యాటరీ వీక్. ఇది చూడండి పేరు కదండి. వీరా ఇదే అంబటి పెద్దబ్బులు గారు. అంబటి పెద్దబ్బులు గారు. అంబటి పెద్దబ్బులు గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ నన్ను ఆస్వాదిస్తూ ఈ శ్రీహరి పాత్రధారి పుణ్యక్షేత్రం ప్రసాద్ నాకు 50 రూపాయలు కానుకేసించారు. వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.
గుడివాడి నుంచి వచ్చాను ఎలాగోలా నచ్చ చెప్పులు తప్ప నేను నా ప్రయత్నంలో ఉన్నాను. ఎలాగో ఏది అది నా ప్రయత్నం నేను చేస్తాను. ఇదేనా ఇంకేమైనా ఇస్తాను? ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్. సరే మీరు ఇలాగే ఉండండి. నేను చెప్పేవరకు ఇలా తొందరగా మూడంత పాడైపోతుంది. మీ మూడు పాదవను ఒకవేళ పిల్ల కాదుకూడదన్నా నీ మూడు పాడు చేయకుండా అన్ని నేను దగ్గర ఉండి చూస్తా. ఇది అమ్మకడు మరి ఇదేంటి దీని కన్నుబడింది మన మీద. సుబ్బారావు గారు, అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేవండి. నాకెందుకో భయంగా ఉందండి. ఎందుకంట కడప నుంచి బాంబులు ఏమైనా తెచ్చారేమో. ఎక్కడ బాంబులు అన్ని తుస్సుపోతేను ఇంకా బాంబులు భయపడతారేమో. నా దగ్గర ఉన్న బాంబులు అన్ని ప్రేమ బాంబులే. అవి ఎలా పేల్తాయో చూడండి. నిన్నే కోరితిరా నీదరి చీరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, ఇంత జాగేలరా, నన్ను దయ చూడరా. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, ఇంత జాగేలరా, నన్ను దయ చూడరా. నిదానరా నిదాసిరా నీపై మనసి నిలిపేరా, నిదానరా నిదాసిరా నీపై మనసి నిలిపేనురా. మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని దరిచేరి నన్నేను నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, ఇంత జాగేలరా, నన్ను దయ చూడరా. తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, జాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార, మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని అధరామృతం కోరి మధుసూదన్ లాలల లాలల. నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా, ఇంత జాగేలరా, నన్ను దయ చూడరా. ఎక్కడా లోపల కళాభిమానులు కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి పేరు మీద నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ గణపతి స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.
లోపల చప్పుడు ఎక్కడండి? నాకే వినపడలేదే. మాకు వినపడింది, లోపల జరుగుతుంది. మీ అమ్మ ఏమైనా బాంబు ఏమైనా పెట్టిందేమో. యాండోయ్, ఆ, లోపల ఆ. లోపల లోపల? మీ రంగనాయకు వచ్చింది. ఓ దేవుడు, దాన్ని ఇంట్లో పెట్టుకున్నారనుకుంటా. నోటుకొచ్చాడు వాగేశా. తప్పని మొహమ్మద్ గారు. ఇప్పుడు ఎలాగా? చాలే ఊరుకోండి, అది మీ రంగనాయకు కాదులేండి. ఆ. ఏదో ఆట పట్టించడానికి చెప్పాను. అది మా చెల్లెలి చిత్రండి. ఆ, ఆ. హాస్యానికి అద్దు ఉండాలి. బుద్ధి ఉండక్కర్లా దానికి. ఏ గుండె ధైర్యం గల ఉండి కాబట్టి సరిపోయింది. అబ్బా. అదే అదురుకుంటూ పడితే పనే కాదు, ఆర్టు పేరు అవతల పారేసేవాళ్ళు. కనబడుతూనే ఉంది మీ గుండె ధైర్యం. కాళ్ళలో చెప్పులు చేతిలో పెట్టుకుని బుడుగుని పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతులంట. అమ్మా అయ్యమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? అరే బుజ్జి, అరే కన్నా, కాకి పిల్ల కాకి ముద్దు, వాట్ ఇస్ దట్? నథింగ్. మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు. చింతలు చింతపండు పులుసులు అని. రమ్మనండి మీ చల్లాయన ఒకసారి. అండి, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల బుజ్జి మరదలు. మీరు పిలవండి ఒకసారి. నేనే పిలవనా? పిలవండి. చిత్రా కమాన్. ఇది రాలేదుగా, ఇంకా మీ చేతిలో పెట్టలేదు డబ్బు. ఏ? డబ్బు డబ్బు సంగతి సరేనండి, ఆ పిలవడం ఏమిటండి? మరి ఎలా పిలవాలి? అలా పిలిస్తే అమ్మాయి రాదు. ఆ. మా చెల్లెలు సారంగ దరియా. నేను పిలుస్తా, మీరు వినండి. పిలవండి. దాని కుడి భుజం మీద కడవ, దాని గుద్దెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాజుల చెరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని గడం భుజం మీద కడవ, దాని ఎజట్టు రైకలు మెరియా, అది రమ్మంటే రాజుల చెరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. కాళ్ళకు ఎండి గచ్చల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చిక్కిలి గిల్గల్, దాని నవ్వులు లేబుర ముచ్చల్, అది నవ్వితే వస్తాయి మురిపాల్, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా, దాని కుడి భుజం మీద దాని గుద్దెపు రైకలు, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా. ఏ చిత్ర రావే. కమాన్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం మీద రాగం ఉంది, రాగం ఉంది కరిగించింది, వెలుగే చింతయింది, చిలకల పాట. చిలకల పాట. ఆ చిలక నువ్వే కావాలి, ఆ చిలక నువ్వే కావాలి, ఆహా, రంగుల రాణి రావే పంచ కళ్యాణి. బోండి కోసం ఓణి తప్పించింది ముండా. ఏయ్. రంభమరదలు రంజుగా ఉంది, అందమంతా ముందర ఉంది, సంబరానికి సయ్యని అంది, అందుకే యమ తొందరగుంది, అందుకే యమ ఏ నా మీద పడ్డావేంటి? అది కాదండి, ఆ, అమ్మ లోపల నుంచి తోసిందా, ఆ. వచ్చి మీ మీద పడ్డా అంతే. ఓహో, ఎలా వచ్చిందా? మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు, నా మీద పడితే పరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మీ అమ్మ మీద పడితే మజా లేదు. ఆ మైక్ సైడ్ కుర్రోడు మీద పడు, ఎప్పుడుగా ఉన్నస్తాడు. ఏమిటండి? రికార్డులు. ఆ, చిత్రా, మీ అక్క నేను పక్క పక్క నుండి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారా? అది చెప్పాలని అనుకుంటుంది పాపం, మైకులు సహకరించలేదు దానికి. ఆ క్లిప్ స్ట్రైట్ పెట్టు. అందమైన బాబా, లాంటి బాబా, నీ అందమంతా చూసి నే మురిసిపోయా బావా. అందమైన బావా, అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ అందమంతా చూసి
చెప్పు. అక్కేమో ఆ. చాలా చాలా ఏ. అందంగా ఉంది కదా. నేను మహేష్ బాబు లాగా ఉన్నాను. అబ్బా వంగ తోటలో పెడతారు పిడతా అలా ఏ, ఉన్నా. అలా అనకూడదే బావగారి కోపం వస్తుంది. మీరు చెప్పండి correct గా. అది పిచ్చిదిలేండి, ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. మీరు చెప్పండి. మీ అందం నా కళ్ళతో చూస్తే కదా తెలిసేది. నేను చెప్తాను వినండి. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు విట్టి నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ వలచిన ఈ ఘనుడు చెల్లి ఎవరీతగాడు విట్టి నా మనసును దోచాడు. వెచ్చని ఊపిరై వేయి వేణుగులూదగా తొలి ముద్దు చిందే చాటు మాటు సైగలతో వీగమీటిన తీరుగా బిగి కౌగిలందే జడలాగాడే కప్పించాడే రతిరాగాలే శుద్ధి చేశాడే అధరాలతోన శుభలేఖ రాసి మరుడే అద్దె చెల్లి ఎవరీతగాడు ఇట్టే నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియమాధవుడా నీ పలచిన ఈ కరుడు చెల్లి ఎవడే ఈ కర్రుడు. కర్రవాడను కొన్ని కౌడలిస్తే చిత్ర ఓయ్ నాది నాకు కనపడదు కదా. ఏమిటది? అందం అందం నువ్వు అద్దం ఉంటే పట్టరావి. అమ్మద్దం పట్టుకో. ఏగో ఎవరద్దం? అమ్మద్దం. మీ అమ్మద్దం పెద్ద అద్దం. మీ అమ్మద్దంలో మన ముగ్గురం కాదు, చాగర్ల సెంటర్ మొత్తం కనపడుద్ది. మీ అమ్మద్దం వద్దు. ఉండండి ఉండండి నా అద్దం పట్టుకో. ఆగు, నీ అద్దంలో మొత్తం కనపడం, మోకాల వరకే కనపడతాం. యాండి ఆ. నా గదిలో కావలసిన నద్దాలు ఉన్నాయండి, మరి చూసుకుంటారా? తొందరగా తొందరగా. యాండి, నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పునా? అవుతారు. పట్టు సీరి కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఈ బుట్టి పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డానం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా ఈ సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో జాడంగా ముస్తాబురో చేయిస్తాను అడుగులు అడుగులు ఇస్తాను నేను మెచ్చి నన్ను మెచ్చి కూడా ఇదే వస్తారని ఎంట నేను వస్తా ఎక్కడికి వస్తావు? ఎక్కడికి? గదిలోకి. గదిలోకి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు. ఏ ఎందుకు ఉండకూడదు? నువ్వు రాకూడదే. రావచ్చు నేను వస్తాను. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏమండి? ఆ. అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఆ. ఉసి చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమ్మా. ఆ? అంటే ట్రైనింగ్ అన్నమాట. ఏమో అటువంటి డైరెక్ట్గా చూడకూడదు. ఏ? ఏ తలుపు సందుల్లో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు రాకూడదే. నేను వస్తా. వస్తావు వస్తావు. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట వద్దన్నానా, సరదా పడితే కాదన్నా. అయస్కాంతం కింద పిన్నిసి పడిపోయినట్టు అయిపోయింది. ఏమండి ఏమండి మనం గదిలోకి వెళ్ళొద్దు. ఆయన ఏమిటి మా చెల్లి మీద అంత పెద్ద పూనకం మూనారు మీరు? వద్దు వద్దంటే ఎనదేముండా. అదేదో చిన్నపిల్ల సరదా పడి ఆ, వస్తానంటుంది. సరదా పడుతుందా? సరదా పడతానికి అది ఏమన్నా సినిమానా సర్కసా? చిన్న పిల్లంట. పడవెంత చిన్నదైనా పెద్ద గడేసి నడపాల్సిందే. మన గదిలోకి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు కానీ నేను ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి మరి. అడగండి. ఏమండి మా చెల్లెల చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసా రంగనాయకుని, ఇప్పుడిప్పుడే చూస్తున్నా చిత్తర్ని. అసలు భూమి మీద నిలబడిందేమన్నా. నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరిగా నిలబడు. నిన్ను రోడ్డు మీద చూసిన తీలాగాయతు, నేను రోమియాగా మారిన తీలాగాయతు, గుండెల్లో పుట్టుకొచ్చేసాగాయతు, ఇక చూడు ప్రేమలోతు కాంచనమాల. ఎందుకు కొడుతున్నారు మీరు? ఎందుకంటే
ఎందుకు కొడతాను? లంగా అయితే ఏంటి? ఎవరన్నారు? లగాయితు. లగాయితూ అన్నా నేను. మళ్ళీ పాడండి. మీకు అలా వినపడిందా? పాడండి మళ్ళీ. మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినపడుతుంది. సరిగా వినండి. సూర్యకుమారి లగయతు లగయతు ఏంటి బిగిచ్చేస్తున్నారు? చంపేద్దామని. మా కిరాయి కూడా మీరు తీసుకుందామని. ఇది బిగుసుకుపోతే తీసిన రాదు. ప్రాణం. చిత్ర ఒకసారి వాచ్ చేయి. అంతే కదా. ఏమండి ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ అర్జెంట్గా పిలిపించండి. ఏమండి మీకేమైనా జబ్బు చేసిందా? నాకు కాదు, మీ చెల్లాయికి దానికేమైంది? గర్భం. దానికా? ఆ. అయ్యో పాపం, ఆయనకేం లేదు. ఇది కదా గర్భం. బాణపట్ట 14 నెలల. హోయ్ హోయ్ ఏమనుకున్నావు? ఇది స్టేట్ బ్యాంక్. తాళాలు ఉన్నాయా? బ్యాంక్ తాళాలు కావాలా? వద్దులేవే చిన్నపిల్ల చేతగాక. ఆ కప్పలో పెట్టాల్సిన తాళం ఈ కప్పలోను, ఈ కప్పలో పెట్టాల్సిన తాళం ఆ కప్పలోను పెట్టేవరకు అటు కప్పా చెడద్ది, ఇటు తాళం చెడద్ది. మైనార్టీ తిన్న అక్కడ గుత్తిని చేతులు పెడతా. ఏం గుత్తి? తాళాల గుత్తి. ఏమనుకున్నావు? ఇది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో ఒకళ్ళు పుణ్యం చేసుకోవాలి. వద్దులే. ఇంతకు వాక్ అంటే ఏంటి? హంసలాగా నడవడం. అంతేనా? ఏమండోయ్, నేను నడిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? చెప్పేస్తున్నానండి, చెప్పేస్తున్నా. చెప్పండి. రంగనాయ్ కాలిగోడు బలాదూర్ చిత్ర. ఏమండి? కాదండి చిత్ర కాలిగోడు బలాదూర్ రంగనాయకి. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు మీరెందుకు వెళ్ళారండి? గడ్డి బుద్ధి తిని. ఏమండి అడవుల్లో ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఎప్పుడొచ్చా, ఏం తెచ్చా, ఎప్పుడు వెళ్తా అంటా తప్ప మీరని ఒక్కసారి అనలేదండి. మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళమ్మట కారుతున్నాయి. బొట్టమ్మట బొట్టు, చుక్కమ్మట చుక్క. ఏమిటవి? ఆనంద బాష్పాలు. ఆయన మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోరేనంటే నమ్మండి. అయినా నేను ఎలాంటిదని అనుకున్నారు? అలాంటి దాన్ని కానురో అప్పలకొండ మాట మార్చనురో అలాంటి దాన్ని కానురో అప్పలకొండ అస్తమాటు మార్చనురో పాటికొండ. 5 ఏళ్ళ దాకా పాలిస్తా ఆగకుండా, 5 ఏళ్ళ దాకా పాలిస్తా ఆగకుండా. వెయ్యరా కొడు వెయ్యరా, నీ బూటు నాకే వెయ్యరా. వెయ్యరా కొడు వెయ్యరా, నీ బూటు నాకే వెయ్యరా. అప్పలకొండ నా భుజముండా, అప్పలకొండ భుజముండా. మర్యాద చేస్తా. మర్యాద కూర్చోండి. మర్యాద లేదండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటి బద్ధకంగా లేపుతున్నా? నాకు అనుమానంగా ఉందా? పనివాడు ఎప్పుడు బద్ధకంగానే ఉంటాడు. మీరే లేపి పని చేయించుకోవాలి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు చూడండి. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత నేను చెబుతున్నాను, నిజంగా జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషాణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపురోగమే సుమా. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగునైన సానికల వెంబడ వేయుట, డాబునూరకి మోగుట, చప్పుడవు కరణి పైకము తట్టుడా, భోగి పోలికం
త్యాగివలె నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటులం రాగము తీయబూనుట సరాగములాడుట. యావండోయ్ సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకున్న చెప్పాడు? గాజురాళ్ళన్న గాడిద కూడా చెప్పండి ఎవడాడు? గాడిద? ఏమండి అవి సరిగా కనపడక నేనేనండి అన్నాను. మీరన్నారా? ఏమండి ఉంగరాలకి చాలా స్టోరీ ఉందండి. గర్భాధానం నాడు గదిలోకి పోనని బెట్టు చేస్తే నేను మా మామగారు లేమ్మ కన్నా ఎత్తుకారులే చూడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ రాచి 12,000 అయ్యాయి. 639 మహానుభావ. ఎంతండి? 639 అండి. 639 639 అని మాకు తెలుసండి. మరి ఇక్కడి నుంచి మద్రాసు ఎలాగెళ్ళాం? ఎలా వెళ్ళారు? డ్రైవింగ్, లాడ్జింగ్, బోటింగ్, బోకరేజీ ఇవన్నీ ఎవరిస్తారు? అన్ని అందులో కలిపి చెప్పారా? తిన్నగా చూడండి. అబ్బా పోదురు, అవి మీ వేలికుండంగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి. ఏంటిది కావాలా? కావాలి. మరి ఇంతకు ముందే చెబితే సగం వరకు తీసేవాడిని. తప్పు. ఏమండి ఎప్పుడో గర్భాధారణ పెట్టి ఎప్పుడు చేస్తున్నా? మీ ఇంట్లో వ్యాసలైన ఉందా? వ్యాసలిన్ లేదు, మా అమ్మ దగ్గర ఏదో జిగురు ఉండండి. ఆగండి ఆగండి ఆగండి. జిగురు అంటించడానికి పనికొత్త, జారడానికి పనికిరాదు. ప్రయత్నం చేస్తాను ఆగండి. విడుముండు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. మనసులో విన్న రాయిలా అలా కదుపుతుంటే అలాగా కదపకండి. ఆగండి ఆగండి. మిమ్మల్ని అవస్థ పెట్టి అయ్యోగ్యుని కాదు నేను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను. ఆగండి. వెళ్ళిపోయింది ఉంగరం. ఏమండి అదేమిటండి ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదేమి? ఒకటి బాగోలేదా? బాగోలేదండి. అవును మరి ఒకటి బాగోగే నాకు ఈ తిప్పలో ఇది కూడా పెట్టుకొని చూసి ఇచ్చేయండి. లా 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 లా. ఉంగరాలు నాయే సూచిచ్చేయండి. సూచిచ్చేయండి. ఎలా ఉన్నాయండి? బాగోనొస్తులు వాడను నేను, ఒరిజినల్ గోల్డ్. సూచిచ్చేయండి. ఉంగరాలు నాయే. అసలు మీరెవరండి? ఏమండి అమ్మా, ఎవరో పూచోడు వచ్చాడే లోపలికి ఉంగరాలు అడుగుతున్నాడు. రావే అమ్మా, నేను ఒక్కదానే ఉన్నాను. అమ్మా ఆగండి. ఎక్కడుంది మీ అమ్మ? ఇంట్లో లేదు. మరి ఆడు కూర్చొని ఆయన తీసిపోతే తెల్లరగట్ట 5 గంటలకి నదుల్లో చాలా టైం ఉంది. అయినా మీ అమ్మ వద్దు. ఏమండి గుర్తులేదండి, నేనే ఇచ్చాను మీ ఉంగరాలు. మీరెవరు? అది గుర్తు ఎవరా? గుడివాడ సుబ్బారావునండి. సుబ్బారావు గారు మీరా? చెప్పరేమండి? అయితే ఇచ్చేయండి. ఏమిటి ఇచ్చేది? ఉంగరాలా? మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమని? అమ్మా మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకన్నుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో. ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ. ఉంగరాలు మింగేలు చూస్తుంది. మోసం దాకా కుట్ర. ఏమండి ఒకసారి నవ్వండి. నవ్వుతూనే ఉన్నావు. అలా కాదు, కిలకిల నవ్వాలి. ఆహా, కిలకిలా నవ్వాలా? కింద పడి తన్నుకోవాలా? లాభాలు వచ్చిన నవ్వుతారు, నష్టాలు వచ్చిన ఎలా నవ్వుతారండి? చిరునవ్వే. వద్దులేండి,
ఇలా ఏడుస్తే పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషణలో దాచిని తీసుకున్నా కొద్ది- తీయద్దండి, తీయద్దు, తీస్తే నా మీద ఒట్టే. ఏమండి అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగానండి. ఉంచుకున్నారా? ఆ. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకిపోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడని దేహం నాకు ఎందుకండి? గుడు అణిచి మసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో, వద్దండి. ఒకసారి వేసుకుంటే డెక్కట్టేసిందండి. తోస్తే పోదు, తీస్తే రాదు. పోనీ గంధం రాసుకుంటారా? గంధం అంటే రాయండి, మందంగా బయట ఉంటుంది. అలాగే రండి. మీకు సరదా తీరిపోతే మాకు దొరదా తీరిపోతుంది. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాన నీ సాటి లేడెవ్వడు, నీ తోడైన మగవాడే లేడెవ్వడు, నీ తోడైన మగవాడే లేడెవ్వడు. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. దిన్నెలెందుకు ఈ నా కనులుండగా, అవును, జాజులెందుకు ఈ నా మోజులుండగా, మధుబలెందుకు ఈ నా పెదవులుండగా. కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్ళాలే పడతాయి, మనసు మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి, మనసు కలిసనంటే మరులు సొంతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా ఇక నీదేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఇక నీదేరా, ఇక నీదేరా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కలగని. ఓ, సైజు తేడా వచ్చింది. ఏదో సరిపోయింది కుట్ర, ఏదో సరిపోయింది. మీ అమ్మాయి అనుకున్నానండి, బాగాలేని తేడా ఏం లేదులేండి. మీ అమ్మాయి అనుకున్నా. కళాభిమానులు, కళా పోషకులు, కళాకారులు మరి ఈ ఉత్సవ కమిటీలో ఎంతో యాక్టివ్గా పనిచేసి స్వామివారికి ఎనలేని సేవ చేసి ఈ మధ్యనే పరమపదించినటువంటి క్రీశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం, మరి వారి అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళ చిన్నాన్న గారి జ్ఞాపకార్థం నాకు 100 రూపాయలు కానుక చెల్లించారు. వారికి వారి కుటుంబానికి మరి ఆ సిద్ధి వినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని
మరి లోకేశ్వర గారి ఆత్మ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. సానాబోయిన అర్జున్ రావు గారు హార్మోనియం మన సత్యబాబు గారిని ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు, డోలెక్ మన వీర్రాజు గారిని ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయలు ఆశీర్వదించి 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు.